సరే మనం మొట్టమొదటి రౌండ్ మొదలు పెట్టేస్తున్నాము. మన మొదటి రౌండ్ పేరు దోచేయ్. ఇప్పుడు రౌండ్ ఏంటి అంటే మేము సింపుల్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం మిమ్మల్ని. మీకు ఆన్సర్ తెలిసినట్టయితే చెప్పండి. ఆ ఆన్సర్స్ మా దగ్గర ఉండే ఆన్సర్స్ తో మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయినట్టయితే మీకు ప్రతి ఆన్సర్ కి డబ్బులు వస్తాయి. 10,000 నుంచి 2 లక్షల వరకు మీరు సొంతం చేసుకోవచ్చు. ఓకే, సో మనం ముందుగా మన కిరాక్ టీమ్ తోనే మొదలు పెట్టేద్దాము. మీ టీమ్ లో బాగా యాంకరింగ్ చేసేటువంటి ఇద్దరు రండి. అలా అడగగానే వచ్చేయాలి తెలుసా? ఇంకా డౌట్ లో ఉన్నారు. ఇద్దరు రమ్మంటే ముగ్గురు వచ్చారు వాళ్ళు. ఓకే, యాజ్ అ సీనియర్ యాంకర్ ఐ లెట్ శివ బి. శివ అంటే వయసులో సీనియర్ అనా శివ? ఓకే ఓకే, సో ఈ రౌండ్ లో మేము మీకు ఇచ్చేటువంటి టైం 90 సెకండ్స్ మాత్రమే. ఈ 90 సెకండ్స్ లో మీరు ఎన్ని ఆన్సర్లు చెప్పగలిగితే మీకు అన్ని డబ్బులు వస్తాయి. ఓకే, క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. యాంకరింగ్ అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏంటి? అండ్ యోర్ టైం స్టార్ట్స్ నౌ. మైక్. మైక్ రైట్ ఆన్సర్. నంబర్ 1. కెమెరా. కెమెరా లేదు. మేకప్. మేకప్. మేకప్ రైట్ ఆన్సర్. స్క్రిప్ట్. స్క్రిప్ట్. స్క్రిప్ట్ రైట్ ఆన్సర్. 3. కాస్ట్యూమ్స్. కాస్ట్యూమ్స్. కాస్ట్యూమ్స్ లేదు. స్టేజ్. స్టేజ్. స్టేజ్ నంబర్ 2 రైట్ ఆన్సర్. మ్యూజిక్. మ్యూజిక్. మ్యూజిక్ లేదు. మాట్లాడడం. మాట్లాడడం. గలగల మాట్లాడడం. ఓకే. సుమా గారు. సుమా గారు రైట్ ఆన్సర్. యూట్యూబ్. 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 యూట్యూబ్ లేదు. టీవీ. 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 టీవీ షోస్. నంబర్ 11. ఈవెంట్స్. ఈవెంట్స్. నంబర్ 9 రైట్ ఆన్సర్. మనీ. డబ్బులు. డబ్బులు. రెమ్యూనరేషన్. రెమ్యూనరేషన్ రైట్ ఆన్సర్. నంబర్ 4. అందమైన అమ్మాయిలు. అందమైన అమ్మాయిలు లేదు. శివ నువ్వు చేసేది చెప్పు. నువ్వు చేసేది చెప్పు. సెన్సేషన్. కాంట్రవర్సీస్. కాంట్రవర్సీస్. సెన్సేషన్. కాంట్రవర్సీ. నంబర్ 12. మొత్తానికి ఈ రౌండ్ వల్ల ఒకటి జరిగింది. శివ నువ్వు చేసేది చెప్పు అంటే కాంట్రవర్సీస్. మీరు చెప్పనటువంటి ఆన్సర్లు ఏంటో చూద్దాం ఇప్పుడు. ఓకే, నంబర్ 5 స్పాన్సర్ లిస్ట్. మాకు ఎప్పుడు స్పాన్సర్ లిస్ట్ వచ్చి అంత యాంకరింగ్ అవ్వలేదు కదా. ఇన్ ఇయర్. ఇన్ ఇయర్. ఓ మైక్. అచ్చా మైక్ అండ్ దిస్ థింగ్ సెపరేట్. ఇన్ ఇయర్. మేనేజ్మెంట్. ఓ ఆడియో ప్రీ రిలీజ్ ఈవెంట్స్. టైమింగ్. స్పాంటనిటీ. అలా మీరు టోటల్ గా గెలుచుకున్న అమౌంట్ 7,60,000 వచ్చింది మీకు. నెక్స్ట్ టీం ఆడే లోపల మీకు ఒక టాస్క్. ఓకేనా? డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో యాంకరింగ్ ఎలా చేస్తారు. ఒక బైక్ యాక్సిడెంట్ అయింది, చిన్నదే, పెద్దగా ప్రమాదం ఏం జరగలేదు, కానీ అక్కడికి వెళ్ళి మాట్లాడాలన్నమాట. పడిపో పడిపో పడిపో. కానీ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను యాక్సిడెంట్ కాకముందే బండి విరిగిపోవడం. నేనేంటో అలా నేచర్ చూస్తూ ఎంజాయ్ చేద్దామని వచ్చాను. ఇక్కడేమో యాక్సిడెంట్ జరిగింది. కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాచులేషన్స్ అండి. ఇప్పుడు లైవ్ న్యూస్ కవరేజ్ చేస్తున్నాం అన్నమాట మేము. పడ్డారు, చాలా బాగుంది. ఇంత బ్లడ్ ఎలా పాసిబుల్ అండి? ఏం తాగుతారు రోజు పొద్దున మీరు? అది ఇప్పుడు మీరు దేనికి పడిపోతే లేపడానికో హెల్ప్ చేయడానికో అదేదో సినిమాలో చూపించేటట్టు వచ్చి ఇలాగొచ్చి టారా అని అన్నట్టు మ్యూజిక్ ఎక్స్పెక్ట్ చేస్తే మీరు వచ్చి నన్ను క్వశ్చన్స్ అడుగుతారా? హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ లైవ్ లో ఒక యాక్సిడెంట్ జరిగింది. మీరు చూస్తుండండి ఫ్రెండ్, మనం లైవ్ లో ఇది చూపిస్తాము. కంటిన్యూ అన్న. మీరు కొంచెం ఏడవండి అన్న. కొంచెం పడితే బ్లడ్ ఏ కలర్ లో ఉంటుంది? రెడ్డా, బ్లాకా, ఎల్లోనా, ఆరెంజా? మీరైతే ఓట్లు చేస్తూ ఉండండి. మరి నొప్పి ఎలా ఉందండి? అబ్బా అన్నట్టుగా ఉందా? అబ్బా అని ఉందా? మిమ్మల్ని చూడంగానే అబ్బా అని అనిపించింది, కానీ దెబ్బ గుర్తొచ్చినప్పుడే అమ్మా అని అనిపిస్తుంది. అమ్మ అయితే గుర్తొచ్చింది ఫైనలీ. ఓకే, కానీ ఆయన ఏంటి పడ్డాయన టైర్ పైన వేసుకొని పడ్డాడు చూడదు. పొట్టను కవర్ చేస్తున్నట్టుంది బైక్ ముక్కతో. మీ బాడీలో బోన్స్ ఏమైనా ఇరిగాయండి? ఈ లోపు మీకు ఒక ప్రశ్న. బాడీలో ఎన్ని బోన్స్ ఉంటాయి? 5454 కి మీరైతే ఓట్లు పంపిస్తుండండి. మొత్తానికి ఏంటంటే వీళ్ళు చస్తారా బ్రతుకుతారా?
ఫైనలీ దాని గురించి మీరైతే ఎస్ ఆర్ నో లో 5454 కి పంపించండి. మరి ఓట్లు అయితే వస్తాయి. మరి మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? బతుకుతారా చేస్తారా? మాకు మాత్రం అంత బాగా అయిపోయాక మిమ్మల్ని మాత్రం చంపేస్తాం. థ్యాంక్ యూ సూపర్. ఓకే, ఒకటి అయ్యింది. ఇప్పుడు సెకండ్ తాగుబోతు రోడ్డు మీద వెళ్తూ ఉన్నాడు. అతనితో యాంకరింగ్. తాగుబోతు చేతు తాగుబోతు ఎలా కనిపిస్తుంది? తాగుబోతులా? అవును, నేను తాగుబోతున్నా. తాగుబోతులాగా మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. నువ్వు తాగితే తాగేవు, నా క్వశ్చన్ పేపర్ దగ్గర తిరక్కు ఇట్రా. మా నాన్న మందు తాగిస్తాడు వెళ్ళిపోయాడు. ఏమైంది మీ నాన్నకి? మందు తాగిస్తాడు వెళ్ళిపోయాడు. మందు అయిపోయింది ఈడ. కొంచెం కంట్రోల్ ఉంటే నేను మిమ్మల్ని కొన్ని అంటే లైక్ యాంకర్ సుమారి తాగుబోతుని ఎవరు ఆపలేరు. అంటే ఆవిడ యాంకరింగ్ ఆపేసినప్పుడు మీరు తాగుడు ఆపేస్తారా? ఆవిడ యాంకరింగ్ ఆపితే నేను అప్పుడు తాగుడు ఆపుతా, లేకపోతే ఆపేయాలి. ఆయన తాగుడు ఆపడు, ఈవిడ వాగుడు ఆపదు. బార్లో ఎంటర్టైన్మెంట్, హౌస్ పార్టీ ఎంటర్టైన్మెంట్, ఎక్కడికి వెళ్ళాం మా సుమారా? మా నాన్న కావాలా? ఇంకో బాటిల్ కావాలా? రమ్మని మా నాన్నని. కొడుక తండ్రి కొడుకురా మీరేనా అండి? మీరు మమ్మీ ఇప్పుడు మీరు తాగడం మానేయాలంటే ఏం చేయాలి? చెప్పాను కదా, సుమ గారు యాంకరింగ్ మానేస్తే నేను తాగడం మానే నన్ను. లేదా సౌమ్య వచ్చి ఒక ముద్దిస్తే మందు మానేస్తా. ఈ మాత్రానికి ఎన్ని బాటిల్స్ వేస్ట్. కాదు ముక్కలేదు, ఒక ముక్కది. నాకు తెలిసి నిజంగా తాగినప్పుడు ఇలా ఉండడు. లేదు అక్క, నిజమే అది. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్. మనకి ఫోన్ కాల్స్ ఉండేవి కదా, అలాంటి ఒక షో అన్నమాట. నేను కూడా చిన్నగా ఉన్నాను అప్పుడు. కానీ ఆ రోజుల్లో ఆ షో వచ్చింది కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే ఈ రోజుల్లో వచ్చుంటే ఏ చిన్న డ్యామేజ్ జరిగినా సోషల్ మీడియాలో పెట్టేసేవాళ్ళు. సౌమ్య వచ్చేసి. హాయ్ హలో, వెల్కమ్ టు ద లైవ్ కాల్ ఇన్ షో. ఈ రోజు మీరు గెలుచుకోవచ్చు బ్యూటిఫుల్ సాంగ్స్. మీకోసం ప్లే చేస్తాం. లెట్స్ టేక్ అవర్ ఫస్ట్ కాలర్. హలో హాయ్, ఏంటి బాగున్నారండి? హాయ్, మీ టీవీ సౌండ్ కొంచెం తగ్గించరా. మా టీవీ లేదండి ఇంట్లో. మీరంటే చాలా ఇష్టం అండి. మీరు వేసుకున్న రెడ్ కలర్ డ్రెస్ చాలా బాగుందండి. హలో, గ్రీన్. ఒక్కసారి పక్కింటికి వెళ్తున్నానండి. హలో వినిపిస్తుందండి. వినిపిస్తుంది. ఏ పాట కావాలి? ఇది పాట ప్రోగ్రామా? పట్టు చీరలు పట్టుకునే ప్రోగ్రామ్ కాదండి. హలో వినిపించట్లే. ఎవరు కావాలండి? పాటలు మా ఇంట్లో మేము పెట్టుకుంటాం. పెట్టండి ఫోన్. ఇంకో కాలర్ తీసుకుంటారా. హలో వాయిస్. హాయ్ అండి. హలో. డబుల్ కనెక్షన్ రా. ఎవడైనా ఇది లైవ్ షోవా? లైవేనా? అరే అది కట్ చేయండి రా. ఈ ఇద్దరు కాలర్స్ కోసం ఒక అమేజింగ్ సాంగ్ వస్తుంది. నాకు తెలిసి వీళ్ళిద్దరూ అదే సాంగ్ అడుగుతారు. ప్లీజ్ ప్లే ద సాంగ్. ఓకే సరే, ఇప్పుడు మన కిరాక్ వాళ్ళు ఆడేశారు. ఖతర్నాక్ వాళ్ళు రెడీగా ఉన్నారు ఆడడానికి ఫస్ట్ రౌండ్. మీ ముగ్గురులో కల్లా చాలా అందంగా ఉన్నాము అనుకుంటున్న వాళ్ళు ఇద్దరు రండి. మీరిద్దరు అరే అందం రా. సుమ గారు ఈవిడ మందం అనుకుంటుంది, అందం అని చెప్పండి. ఓకే, క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఫోటో అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏంటి? యోర్ టైం స్టార్ట్స్ నౌ. కెమెరా రైట్ ఆన్సర్. ఫ్లాష్ ఓకే లేదు. లైటింగ్ రైట్ ఆన్సర్. మోడల్స్ మోడలింగ్ రైట్ ఆన్సర్. భంగిమలు రైట్ ఆన్సర్. లొకేషన్స్ ప్రదేశాలు. ఆల్బమ్స్ రైట్ ఆన్సర్. 12. ఫోటోగ్రాఫర్. నంబర్ 15 రైట్ ఆన్సర్. ఫోన్ రైట్ ఆన్సర్. నంబర్ 5 పెళ్లి. నంబర్ 1 రైట్ ఆన్సర్. చాలు రా. కాలేజ్. నంబర్ 7 రైట్ ఆన్సర్.
ఈళ్ళరుపు కన్నా ఈళ్ళరుపు ఎక్కువైపోయిందిరా బాబు. మీకు 730 వచ్చింది, వీళ్ళకి 760 వచ్చింది. నంబర్ 4 మెమరీస్. అంటే Okay. మెమరీస్ బాగా మనకి పాతవి చిన్నప్పటి ఫోటోలు, మేకప్, అలాగే ఫిల్టర్స్. అంటే మేము మేకప్ ఎక్కువ వాడము, నేచురల్. ఏం మాట్లాడుతున్నావు? నేను బ్రష్ మీద పేస్ట్ పెట్టక ముందు ఫస్ట్ ఫౌండేషన్ స్టిక్ పెడతాను నా మొహం మీద. నంబర్ 10 ఫోటో స్టూడియో. ఓ లవర్స్, ఫ్రెండ్స్ వాళ్ళతో ఫోటోస్ దిగుతారని. ఆధార్ కార్డ్ ఫోటోస్ అనగానే మనకు గుర్తొచ్చేది మన ఆధార్ కార్డ్. బై ద వే సుమ గారు, మీ ఆధార్ కార్డులో మీ ఫోటో ఎలా ఉంటది? నా ఫోటో లాగే ఉంటుంది తెలుసా? బలూన్ బర్స్టింగ్ టాస్క్. ఈ టీం నుంచి ఎవరు మీరే పంపించండి. ఇప్పుడు ఏంటంటే టాస్క్, తలా ఒక కలర్ చెప్తాను నేను, అండ్ ఆ కలర్ మీరు పగలగొట్టేసిన తర్వాత మీ వాటాలో ఉండేటువంటి బలూన్లు అన్ని పగిలిపోయిన తర్వాత మీరు బ్లూ బలూన్ ని పగలగొట్టచ్చు, వాళ్ళు విన్నర్ అవుతారన్నమాట. ఓకే. సో కిరాక్ టీమా ఖతర్నాక్ టీమా విన్నర్ అయ్యేది చూద్దాం. మేమే ఆబ్వియస్లీ. రెడీ? చైతు నీ కలర్ రెడ్. చిట్టా 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 ఏయ్ ఏయ్ రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ 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 చరా 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 ఏయ్ అండ్ ద విన్నర్ ఇస్ శివ. మీ గెలుపు రహస్యం ఏంటంటారు? వాడు ప్యాంట్ జారిపోవడం, నా ప్యాంట్ జారిపోతూ ఉండే. చైతు, నువ్వు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా? ఈ రోజు నువ్వు కళ్ళజోడు బదులు నీ ప్యాంట్ ఇచ్చిండు శివాకి. ఓకే, ఈసారి గర్ల్స్. ప్రశాంతి ఎప్పుడు ఇలాంటి టాస్క్లకు రెడీగా ఉంటుంది నాకు తెలుసు. తనకి కత్రంకా కిలాడీలు అంటే బాగా ఇష్టం. గీతా భగత్ కలర్ గ్రీన్. గలీజ్ గలీజ్ ప్రశాంతితో పోటీ పడ్డావంటే సాహసం అనే చెప్పాలి. Yes. కానీ 2 మాత్రం మిగిలే. వెళ్తాను. We lost it. Yes, yes. సిగ్గుండాలి, నీవన్నీ మిగిలేదని. ఆవిడ గెలిచుంటే సిగ్గుండాలి. ఆడపిల్ల గెలిచింది, నువ్వు గెలవలేదని నాకు తగిలేదు. ఎనీవే, కిరాక్ టీం మళ్ళీ మీరే గెలిచారు.